నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీ మానవహారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుత మృతి చెందిన కేసులో రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి డిమాండ్ ఈ ఘటన గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మానవహారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు ప్రజా సంఘాలు నిర్వహించాయి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ కమిషనర్ ప్రమీల ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు విజయవంతమై ఫలాలు ప్రజలకు దక్కాలంటే వారి సంపూర్ణ భాగస్వామ్యం ఉండాలని కోరారు అలాగే తమ ఇళ్లలో తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరుతున్నారు మన చైర్స్ అన్ని వేసుకోండి అక్కడ దయచేసి చైర్స్ తీసుకోండి మా మధ్యలో ఉన్నాయి చూసుకోండి చైర్లు వేసుకోండి కొంచెం చైర్స్ ఇవ్వండి కొంచెం మాకు వీలాగ్స్ అయిపోతాయి కుర్చీలు అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా మీ సీట్లలో మీరు ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము మనోజరెడ్డి మేడం గారిని అందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందించాలి అందరూ మేడం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేసి మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వారికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నాకు చేస్తున్నాను థ్యాంక్ యూ పక్కన సార్ కనపడి మొత్తం రాని పోతాం 2 నంబర్లు ఉన్నాయి స్టేజ్ మళ్ళీ ఆడికి మార్చాల్సి వస్తుంది ఇక్కడ వరకంటే ఇది మ్యాక్సిమం ఏరియా కవర్ అయిపోతుంది కదా
మన పరిశుభ్రత మన బాధ్యత. ఎక్కడైనా ఒక మనిషి బాగా వర్స్ గా ఉన్న స్లమ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ వెళ్ళడానికి మనిషి ముఖము అదంతా చాటుకుంటాం. అది లేకుండా అదే స్లమ్ కొంచెం క్లీన్ గా ఉండి బాగా ఒక హెల్తీగా ఉండి వెళ్ళడానికి చాలా సంతోషపడతాం. ఇప్పుడు మన పరిసరాలు కాపాడే బాధ్యత మనది ఉంది. ఈరోజు ఏదైతే స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమంలో ఈ వేస్ట్ పైన ఒక పోరాటం జరుగుతుంది. రేపు తెల్లవారి మీ ఇళ్ల ముందర వచ్చే ఎవరెవరైతే శానిటేషన్ కలెక్షన్ చేసేదానికి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసేదానికి ఎవరైతే మా గ్రీన్ వర్కర్స్ వస్తారో వాళ్ళు సపరేట్ ఒక టబ్లా పెట్టుకొని వస్తారు. అక్కడ మీ దగ్గర ఉన్న ఈ వేస్ట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇళ్లలో కొన్ని డ్రాలు నిండిపోయి ఉంటాయి. పాత ఫోన్లు, బ్యాటరీలు, వైర్లు, ఛార్జింగ్ వైర్లు ఇవన్నీ. ఇప్పుడు ఏమైపోయిందంటే మొబైల్ మనిషి ఎంత ముఖ్యమో మొబైల్ కూడా ఆయన జీవితానికి ఒక భాగస్వామ్యం అయిపోయింది. అది మొబైల్ లేకపోతే మనిషి కదలలేడు, మాట్లాడలేడు, ఉండలేడు. మొబైల్ లేకపోతే ఇంకా మనిషికి నోరు ప్లాస్టర్ వేసేసినట్లే ఆ విధంగా తయారైపోయింది. అటువంటి సందర్భంలో మనం తీసుకున్న పాత ఫోన్లు, అదేవిధంగా ఈ చార్జర్ వైర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసి ఒక పక్క ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ పక్క ఇంట్లో ఒక 10 ఇళ్లు, ఒక మనిషి 10 ఇళ్లకు చెప్పాలా. ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నారో మీరు ముఖ్యంగా మీ ఏదైతే ఆర్పీ ఏరియాస్ ఉన్నాయో మీ ఏరియాస్ మీరు కవర్ చేయాలి. అదేవిధంగా సచివాలయం స్టాఫ్ ఎవరున్నారు రేపు మార్నింగ్ 7 o'clock అక్కడ శానిటేషన్ కలెక్షన్ వచ్చే ముందు మీ ఏరియాస్ మీరు వెళ్లి అమ్మా ఏమేమున్నా మీ దగ్గర అందరూ అన్ని ఇచ్చేసేయండి. మెసేజ్ అంతా ఈరోజు తీసుకువెళ్తాం. మేము ఎస్పెషల్లీ ఈ వేస్ట్ కోసమే వచ్చాం. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేశ ప్రభుత్వం రెండు కలిసి చేస్తున్నాయి. దీనిపైన మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. మేము ఉద్యోగస్తులు అయినా కూడా మంచి సమాజ నిర్మాణం మన అందరి బాధ్యత. మన పరిసరాలు చాలా క్లీన్ ఉండాలా, దానికోసం మనం బాధ్యతగా పనిచేయాలి. మీకు తెలుసో లేదు 2011-12లో మనము కంపోస్ట్ యార్డ్ ఓపెన్ చేశాం మదనపల్లి రింగ్ రోడ్ లో బైపాస్ లో. ఆ కంపోస్ట్ యార్డ్ లో ఒక రోజుకి 100 పుట్లు మనము టొమాటాలు 100 పుట్లు వచ్చింది, వంకాయలు ఆ రోజు పండించాం. ఇలా ఇదైతే తడి చెత్త పొడి చెత్త వేస్ట్ అంతా ఒకసారి సెగ్రిగేట్ చేసి దానికంతా ఎరువులాగా తయారు చేసి ఆ ఎరువు తీసుకొని పోయి ఆ చెట్లు వేసి ఆ విధంగా మనం డెవలప్ చేశాం. ఇప్పుడు కూడా అదే బాధ్యత మనం అందరం పనిచేయాలి. ఈ రోజు ఎక్కడ కూడా కానీ మన ఊరు మన పరిసర ప్రాంతాలు క్లీన్ లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, ఏమైనా మన మీ ఊరికి వచ్చిండి మీరు ఎక్కడ కూడా శానిటేషన్ బాగలేదు, క్లీన్ లేదు, ఎక్కడ పోతే చెత్తగా ఉంది అంటాం. ఆ మాట మనకు రాకూడదు. మనమందరం ఒక సంకల్పం పెట్టుకోవాలా. ఎక్కడ నడుస్తా ఏదైనా జేబులో ఉన్న వేస్టేజ్ కానీ అవి కానీ వేయకూడదు. ఎక్కడైనా కాలువలో కానీ ఎక్కడైనా డస్ట్బిన్స్ లో కానీ వేయాలని చెప్పి సవినయంగా కోరుతూ ఈ నెల ఏప్రిల్ ఒక ముఖ్య థీమ్ ఏంటంటే ఈ వేస్ట్. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. మనం వాడే పురాతనమైన మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, మన ఇంట్లో పాడుపడిపోయిన టీవీలు అవ్వచ్చు, రెఫ్రిజిరేటర్ అవ్వచ్చు, మిక్సర్ గ్రైండర్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనం ఎలా వాటిని డిస్పోజ్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి అండ్ ఎలా మనం వాటిని కాన్షియస్గా వాడాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ నెల ఒక థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు వేరే వేస్ట్ అన్ని బాగా అవగాహన ఉంటుంది, వెట్ వేస్ట్ ఏంటి, డ్రై వేస్ట్ ఏంటి అని. బట్ ఈ వేస్ట్కి వచ్చేటప్పటికి చాలామందికి తెలియదు అసలు, అంటే పాత అయిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఏం చేయాలా అని. మనం ఏం డైరెక్ట్గా అవి కూడా డంప్ చేస్తాం. అట్లా డంప్ చేయడం వల్ల చాలా హానికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏవైతే కంపోనెంట్స్ ఉంటాయో మొబైల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, మన ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఏవైనా మెర్క్యూరీ అన్న ఒక హజార్డస్ కెమికల్ అన్నది ఈ అన్ని ఎలక్ట్రానిక్ వేస్ట్లో వాడతారు. కాబట్టి మనం వాటిని సరిగా డిస్పోజ్ చేయకపోతే అది మన ల్యాండ్ ఫిల్ సైట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి వాటర్ బాడీస్కి కానీ పొల్యూషన్ అయ్యి ఎంతో డేంజరస్ డిసీజెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అలానే ఈ వేస్ట్లో ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లో వాడే కంపోనెంట్స్ అన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్, అంటే అవి చాలా పొదుపుగా, అంటే చాలా తక్కువ శాతం పర్సెంటేజ్తో అవైలబిలిటీ ఉంటుంది మన మొత్తం అర్త్లోనే. సో అట్లాంటప్పుడు మనం ఇలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ని ప్రతి ఒక్కరు కాన్షియస్గా RRR ప్రిన్సిపల్ అన్నది పాటించాల్సి ఉంటుంది. అంటే
రెడ్యూస్, ఎంత తక్కువ వీలవుతే దాన్ని లైఫ్ టైం పొడిగించుకొని దాన్నే వాడేలాగా చూసుకోవాలి. రీయూజ్ అంటే ఉన్నదాన్నే మళ్ళీ రీయూజ్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ రీసైకిల్, అండ్ దాని లైఫ్ సైకిల్ అయిపోయాక వాటిని మళ్ళీ మనం తిరిగి ఏవైతే ఈ కంపెనీస్ ఉంటాయో వాటికి అండ్ ఈ కలెక్షన్ సెంటర్స్ దగ్గర ఇస్తే అదే కంపోనెంట్స్ని మళ్ళీ కొత్త మొబైల్స్ కానీ వీటిలో వాడి ఆస్కారం ఉంటుంది కాబట్టి అండ్ ఇలాంటివన్నీ వేస్ట్ డిస్పోజల్ పోకుండా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఇళ్లలో ఉన్న ఈ వేస్ట్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఇప్పుడు కమిషనర్ గారు అండ్ మున్సిపల్ చైర్పర్సన్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి సచివాలయంలో కూడా మీకు ఒక కలెక్షన్ సెంటర్ అన్నది పెట్టడం జరుగుతుంది. సో ఆ సచివాలయం పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పాత ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా సచివాలయంలో పోయి జమ చేస్తే దాన్ని ప్రాపర్గా రీసైక్లింగ్కి పంపిస్తారు. అవన్నీ మన నార్మల్ ఈ చెత్త కలెక్షన్ ఆటోస్కి ఇవ్వకండి, ఈ సచివాలయంలో పెడుతున్న కలెక్షన్ సెంటర్స్కి మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీంతో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనము చాలా రోజులుగా ముఖ్యంగా మెప్మా మహిళలతో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి వేస్ట్ గురించి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంట్లోన తడి వేస్ట్ అంటే వేస్ట్లో అంటే 3 రకాలని వివరించి మనం డస్ట్బిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలోఅప్ చేసేదానికి అనేక రకాల ప్రోగ్రాములు చేసిన కానీ అది 100% మనం సక్సెస్ కాలేకపోతున్నాము. కాకపోతే నేను కోరుకునేది ఒకటే, ముఖ్యంగా దీంట్లో మహిళలదే 100% బాధ్యత. దీంట్లో బాధ్యత వహించాల్సింది మనమే కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా మహిళలు మనం ముందుకు వచ్చి ఏదైతే వేస్ట్ ఉందో మన ఇంట్లో ఫ్యామిలీకి ఏది అవసరమో ఎలా చేస్తే మన ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా తీసుకుపోతామనే ఆలోచన ఉంటుందో అదేవిధంగా మన టౌన్ని మన రాష్ట్రాన్ని మనం మంచి వాతావరణంలో మంచి శుభ్రతతో ఉంచుకోవాలంటే దానికి కూడా ఒక కొంత టైం కేటాయించి మన ఇంట్లో వచ్చే వ్యర్థాలను కొంత ఓపిక చేసుకొని ఒక 3 బిల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. వాటిలో వేసి మీరు ఏదైతే మున్సిపాలిటీ ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్స్ కింద వస్తుంటారో వాళ్ళకి ఇచ్చి సహకరించాలి. ఎందుకంటే మన టౌన్ మనం శుభ్రంగా పెట్టుకోవాలంటే మన బాధ్యత అది. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మహిళా మనులే ఇంట్లో ప్రతి ఒక్కటి యూజ్ చేశారు కాబట్టి మన మొక్కలే కానీ మన ఫ్యామిలీలో ఉండే చిన్నపిల్లల నుండి ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఏదైతే వేస్ట్ లో ఏది ఎలక్ట్రానిక్ వస్తువు మనకు హార్మ్ఫుల్ అయితే ఎక్కడ వేయాలి, ఏది పేపర్ దేంట్లో వేయాలి అనేది వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా చిన్న మనసులో మొలక వేస్తే అది ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ పోతారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎలా అయితే మనము పదే సక్సెస్ఫుల్ గా చేసి మంచి అభివృద్ధిమైన వాతావరణంలో మంచి సాయిల్ ప్రమాదకరంగా కాకుండా చేసుకోవాలని ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. చిరుత మృతి చెందిన కేసులో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి అటవీ శాఖ కార్యాలయం వద్ద గ్రామస్తులు చేపట్టిన ఆందోళన వద్దకు ఆయన చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చిరుతపులి చనిపోవటము, దాని నుంచి తప్పించుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీసర్స్ కొంతమంది అమాయకమైన రైతుల మీదకి ఆ నిపం నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. దాని మీద ఇప్పుడు ఎఫ్ఆర్ఓతో కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. కానీ దీని నుంచి వాళ్ళ చేతులు కడుక్కోవడానికి, వాళ్ళ సిని కాపాడుకోవడానికి రైతుల్ని శిక్షించడం చాలా తప్పు. ఎప్పుడైతే వేటగాళ్ల ఉచ్చులో చిత్తు పడిందో అది చూసిన మరుక్షణమే రైతు సోదరులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్. కానీ వీళ్ళు 8:30, 8:45 అక్కడికి వచ్చి 12 వరకు వాళ్ళు పులిని కాపాడుకోలేకపోవడం పూర్తిగా డిపార్ట్మెంట్ వైఫల్యం.
దాని మీద రైతులు తీసుకొచ్చి అడ్జసెంట్ అది పులి చనిపోయింది కూడా పూర్తిగా ఫారెస్ట్లోనే చనిపోయింది. పక్కనున్న రైతుకు సంబంధమే లేదు, ఆ రైతు భూములకు సంబంధమే లేదు. కానీ వాళ్ళు అమాయకం ఇరికిచ్చారు కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు కూడా నేను వచ్చిపోయాను కాబట్టి ఆయనకన్నా పై అధికారి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని చెప్పనేసి రైతులతో కూడా కలిసి మేమంతా సోమవారం పోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దృష్టికి తీసుకుని పోయి ఖచ్చితంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. మదనపల్లిలో రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క సిటిజను దీని మీద స్పందించాలా, రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు దీని మీద స్పందించాలా. అందరూ కూడా స్పందించి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మాతో కలిసి రావాలని చెప్పి మేము పిలిపిస్తాం. ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రైతుల మీద నెపం పెట్టేసి చిరుతపులి ఘటనని వేటగాళ్ల పన్నాగంగా మార్చేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఈ వేటగాళ్లతో ఈ మదనపల్లి ఫారెస్ట్ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ వలలు ఎలాంటి వలలు వేస్తారో అందరికీ తెలుసు. వేటగాళ్లు వేసినటువంటి ఉచ్చులోనే చిరుతపులి పడిందనేటటువంటి స్పష్టమవుతుంది. ఎందుకంటే రైతుల భూములతో సంబంధం లేదు, రైతుల భూములకు సంబంధం లేని ఫారెస్ట్ భూముల్లో ఆ ఉచ్చు ఉంది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఫారెస్ట్ అధికారులు తీసుకోవాలి. అయితే ఉచ్చులో పడిన తర్వాత దాదాపు 11 గంటల పాటు దాన్ని రక్షించలేకపోయినటువంటి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కొంతమంది రైతులు, అమాయకులైనటువంటి రైతులు, వయసు పైబడినటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి అందులోన ఎఫ్ఐఆర్ కాపీలేమో అబ్స్కాండ్ చూపిస్తారు, రిమాండ్ రిపోర్ట్ లేకుండా వాళ్ళని అరెస్ట్ జైలు కూడా పంపించేటటువంటి దుర్మార్గమైనది, అత్యవసరంగా అప్పటికప్పుడు చేసుకున్నటువంటి చర్యగా దీన్ని మేము భావిస్తూ రైతులని, ముఖ్యంగా రైతుల్ని ముద్దాయిలు చేయడం కోసం ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి. ఇక్కడున్నటువంటి ఎఫ్ఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా బీట్ ఆఫీసరు, డిఎఫ్ఓ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ఉచ్చుకి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అమాయకులైనటువంటి రైతుల్ని మాత్రం ఇట్లా చేస్తే దీన్ని సహించేది లేదు. ఖచ్చితంగా దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేసి అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం దీన్ని ఖచ్చితంగా ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేస్తుంటే అటవీ అధికారులు నిద్రపోతున్నారా? అటవీ శాఖ అధికారుల వైఫల్యం కారణంగా చిరుతపులి మృతి చెందితే రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మదనపల్లి మండలం పొన్నుటిపాల్యం వద్ద చిరుతపులి మృతి ఘటన విచారకరమన్నారు. వేటగాళ్లు వేసిన ఉచ్చుకు చిక్కుకున్న పులిని రక్షించడానికి అధికారులకు సహకరించిన రైతులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే 3 రైతులను అరెస్ట్ చేయడమే కాకుండా మరో 4 రైతులను అదుపులోకి తీసుకోవడం విచారకరమన్నారు. రైతులపై తప్పుడు కేసులు పెట్టిన అటవీ శాఖ అధికారుల తీరుపై అటవీ శాఖ మంత్రి స్పందించాలని కోరారు. అధికారుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని, వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి రైతులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి మండలం, పొన్నెట్టిపాలెం పంచాయతీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది రాష్ట్రమంతా దాని మీద దిగ్భ్రాంతి చెందింది. అదేమంటే ఒక నోరు లేని చిరుతపులి మరణం వార్త మొత్తం రాష్ట్రమంతా పాటింది. యాక్చువల్గా అది జరిగింది ఎట్లంటే, ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా దినాల నుండి ఫారెస్ట్ ఇచ్చలవాండ్లపల్లి కాడ నుండి హాస్పిటల్స్ ఆ ఏరియా అంతా కలిపి ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండేది. ఈ ఫారెస్ట్ ఏరియాలో తరచూ ఒక 4-5 చిరుతపులులు తిరుగుతూ ఉన్నాయి. అవి ఒక ఆవులను తినడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అది రైతులు కూడా చాలామంది పోయేందులో ఫారెస్ట్ ఆఫీసర్లు దీని గురించి కంప్లైంట్ చేసినారు. వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, ఈ ఊళ్ళో జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పొన్నెట్టిపాలెం రైతులు ఏం చేశారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు టమాటా పంటలు వేసుకొని అక్కడ వచ్చిందని కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ జీవితాలంతా ఈ టమాటాలు ఏదో మనకి రేట్లు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు.
ఇప్పుడు అది జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే అక్కడ ఎవరో నెట్ కట్టారో అక్కడ వచ్చిన ఒక చిరుత వచ్చిందను సుమారు 7 గంటల మార్నింగ్ 7 గంటల టైంలో వచ్చింది పడింది. ఈ విలేజెస్ అంతా చూసే వరకు 7:30, 8 గంటల వరకు అయింది. వీళ్ళు ఇమీడియట్లీ ఏం చేశారంటే అప్పటికప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చిరుత పడింది, తొందరగా రండి. మళ్ళీ ఏదో టీం వచ్చింది అక్కడ నుండి చిత్తూరు మనకు తిరుపతి నుండి రావాలా అని చెప్పి ఆ టీం వచ్చే వరకు కొంచెం లేట్ చేసినారు. దాని లోపల వాటికి నీళ్లు లేకుండా మనకి నీళ్లు సప్లై చేయాలని విలేజెస్ చెప్తే కూడా వాళ్ళ జరిగింది. ఆ నీళ్లు కూడా టైంలో జరగకుండా అక్కడ వచ్చిండే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిందో అది ఆ మిషన్స్తో దాన్ని మొత్తం ఇస్తారు. అది కూడా ఆ గన్స్ కూడా సరిగ్గా పేరకుండా కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల ఏమైందంటే ఆ చిరుత చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చిందో కేవలం ఈ అవాండం అంతా రైతుల మీద వేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతులు 1 లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవాలంటే వాళ్ళందరూ రెడీగా ఉంటే అక్కడ వాళ్ళ ఈ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో వచ్చిందో నెట్లు కట్టినారు, వాళ్ళకందరికీ ఇన్ని చేసినారని చెప్పి వీళ్ళ మీద అపాండం వేసి వీళ్ళ మీద కేసు కడతా ఉన్నారు. ఇప్పుడు మీ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆ ఏరియాలో అంతా బీట్ ఆఫీసర్ తిరుగుతూ ఉంటారు, రౌండ్ మీద వస్తూనే ఉంటారు ప్రతి టైంలో. ఇప్పుడు ఇదంతా ఈ రైతులు కట్టినది మీకు తెలియదా? అసలు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతున్నారా లేదా? ఇది జరిగిందో వాళ్ళు కూడా ఎవరు కూడా కావాల్సింది అనేది చేయాలనే ఉద్దేశంతో ఎవరూ చేయరు. మన ఫారెస్ట్ వాళ్ళు కూడా చేయరు. ఇది వచ్చిందో రైతులు కూడా కావాల్సిన విషయంగా ఎవరూ చేయరు. ఇది దురదృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇది జరిగిందనే విషయం వాస్తవమే. కాబట్టి దీనికి అందరికీ మూల కారణం రైతులే అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసేసి ఈరోజు ఆల్రెడీ మొదటి వాళ్ళ విలేజెస్ 3 వచ్చిందో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్స్ ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ చేసింటే కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్గా ఇంకా 4 మంది పేర్లు పెట్టేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళ మీద కూడా ఇది చేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయము. ఇది వాళ్ళ రైతులు ఏదో వాళ్ళ పంట పొలాల కోసం వాళ్ళు ఉంటే వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళకు లేని కొన్ని కేసులు పెట్టేసి ఫారెస్ట్ కేసులు ఏదో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిన విషయము. ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా స్పందించి వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసి ఆ గన్ను మొత్తం గన్ను ఇచ్చేసి దాన్ని కొంతమంది ఇచ్చేసి దానికి నీళ్ల సౌకర్యం కలిగించేసి ఉంటే ఈరోజు ఆ చెట్టు పరిస్థితి వచ్చే అవకాశమే ఉండిండేది కాదు. ఏదో సంథింగ్ జరిగింది, దానివల్ల కొంచెం లేట్ వల్ల జరిగింది. టయానికి అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి బాగా ఉండేది కాదు. ఆ నెపమంతా వీళ్ళ మీద నెట్టేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎవరో బిగించిన నెట్టుకు వీళ్ళు మీ పక్కనే నీళ్ళండ్స్ ఉంటాయి మీరే చెప్పారని చెప్పి వాళ్ళ మీద చెప్పేసి ఇన్ని దినాలు వాళ్ళు నెట్టు బిగించాలని చేశారు. ఆ బీట్ ఆఫీసర్లు తిరిగి చూస్తుంటారు కదా, అందరికీ నిర్లక్ష్యం చేయడం ఉంది. దాన్ని కేవలం రైతులకు బలి కోసం చేయడం చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు. పంటలకు ఇది లేవు, ఈరోజు టమాటా వేసినారు, పంటలు వేసినారు, దానికి రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళకి గ్యారంటీ లేదు. వాళ్ళు లేనిపోని బాధపడి అప్పులు సప్పులు చేసుకుని వచ్చేసి ఈ రైతులు ఈ రకంగా చేస్తూ ఉంటే లేనిపోని టార్గెట్స్ ఉండే బాధలే కాకుండా లేనిపోని టార్గెట్ కూడా వాళ్ళకి పెట్టేసి వాళ్ళ మీద నెత్తి మీద పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటే చాలా మేము వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇది జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, రైతుల మీద అనవసరంగా వాళ్ళకి టార్గెట్ చేయకుండా వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేసి వాళ్ళకందరికీ రిలీజ్ చేసి ఇంకా ఫర్దర్ కూడా అరెస్ట్ అన్ని మానేసి రైతుల పక్క గవర్నమెంట్ నిలబడాలని చెప్పి ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఆ మన కన్సల్ట్ ఆఫీసర్, ఆ బీట్ ఆఫీసర్లు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరు చేసినారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏదైనా తీసేసుకొని రైతులు కూడా ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రైతుల మీద కేసులన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. కాశీలో నాగసాధువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన గురూజీ కోయరాజు. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. అప్పుడు మనకి ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును, యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును. ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి చెప్పబడును. సంప్రదించవలసిన అడ్రస్ చిత్తూరు బస్టాండ్ కమ్మవీధి, కరూర్ వైశ్య బ్యాంక్ వెనకాల, మదనపల్లి. సెల్ 9948581898. వెల్కమ్ బ్యాక్. జేఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి పట్టణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కళాశాల చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జేఈ మెయిన్స్ నందు తమ విద్యార్థి పట్టణ మొదటి స్థానాన్ని సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
కార్యక్రమంలో విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు ఇంటర్, ఎంసెట్, సీట్, నీట్, జేఈఈ మెయిన్స్ ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో జేఈఈ మెయిన్స్ నందు తనుశ్రీ 95.88, దేదీప్య సాయి 93.66, మిథున్ హరిహరన్ 88.83, మహమ్మద్ సుహైల్ 90.56, అల్మాస్ 82.88, మోక్షజ్ఞ రెడ్డి 80.30% మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో 100కు 100 మార్కులు సాధించడమే లక్ష్యంగా తమ విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వారు ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాలలో మరొకసారి శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ తన యొక్క రిజల్ట్తో విజయం మ్రోగించిందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. ఈ ఫలితాలలో 95.88% బి తనుశ్రీ హాల్ టికెట్ నంబర్ 250130750095తో పట్టణంలో మొదటి స్థానం కైవసం చేసుకోగా 93.66%తో దేదీప్య సాయి పట్టణంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇందులో వరుసగా 90.56%తో పి మహమ్మద్ సుహైల్, 88.83%తో మిథున్ హరిహరన్, 82.88%తో పి అల్మాస్, 80.30%తో డి మోక్షజ్ఞ రెడ్డి తదుపరి ర్యాంకులు సాధించడం జరిగినది. ఈ ఫలితాలతో మేము ప్రతిసారి రిజల్టులో మొదటి స్థానం కైవసం చేసుకునే ఆనవాయితీ కలిగినటువంటి సిద్ధార్థ జూనియర్ కాలేజీ ఈసారి కూడా క్రమం తప్పకుండా మా ఫలితాలను సాధించడం జరిగింది. సో ఈ విధంగా సాధించినప్పుడు మా ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో ఈ దేదీప్య సాయి అనేటువంటి మా విద్యార్థిని 3578 ఆల్ ఇండియా ర్యాంకుతో పట్టణంలో మొదటి స్థానం కైవసం చేసుకోగా బి తనుశ్రీ 8973 ర్యాంకుతో సాధించి పట్టణంలో 2వ స్థానం కైవసం చేసుకుందని గర్వంగా చెప్పుకుంటున్నాను. 10,000 లోపు ర్యాంకు రావడము ఎంత గగనమో అన్ని విషయాలు తెలిసిన విఘ్నులైనటువంటి తల్లిదండ్రులకు నేను వేరే చెప్పనవసరం లేదు. ఎంతోమంది వ్యయ ప్రయాసాలు కూర్చి బయటకు పోయినటువంటి పిల్లలకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఈ ఫలితాలు దక్కలేదు అనడానికి నేను స్వయంగా ఉదాహరణ చెప్పగలుగుతాను. అలాగే మా బిడ్డలు కూడా చాలా బాగా కృషి చేశారు. దీనికి కారకులైనటువంటి విద్యార్థులకు తర్వాత అధ్యాపకులకు సహకరించినటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే ఫలితాలను భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలతో మేము సాధిస్తామని మీ సహకార సంబంధాలు మాకు ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు 95.88% వచ్చింది అండ్ నాకు ర్యాంక్ వచ్చేసి 8000లో వచ్చింది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ దీనికి కారకం కేవలం మా పేరెంట్స్, టీచర్స్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ మాత్రమే అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు అండ్ మై టీచర్స్ అనేవాళ్ళు చాలా బాగా చెప్పారు. కాలేజ్లో ఎటువంటి విధంగా ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలా అనే విషయాలన్నీ చెప్పారు. మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 7 వరకు మేము కాలేజ్లో ఉన్నాము. బాగా ట్రైనింగ్ బాగా ఇచ్చారు కాబట్టి నాకు ఆల్ ఇండియా ర్యాంక్లో మంచి ర్యాంక్ రావడం జరిగింది. ఇదంతా కేవలం మా టీచర్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్, వెంకటరెడ్డి సార్ వల్లే జరిగింది. నా పేరు మొహమ్మద్ సుహేల్. నేను వచ్చేసి వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు నేను ఈరోజు ప్రకటించినటువంటి జేఈఈ మెయిన్ రిజల్ట్స్లో నాకు 90% వచ్చింది. దీనికి కారణమైనటువంటి మా కాలేజ్ సిబ్బంది, మా కాలేజ్ మేనేజ్మెంట్, మా ప్రిన్సిపల్ వెంకటరెడ్డి సార్ అండ్ మా పేరెంట్స్ అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ నేను రుణపడి ఉంటాను. ఇందుకు గాను నాకు హెల్ప్ చేసినటువంటి మా టీచర్స్కి కూడా అండ్ ప్రతిరోజు మేము ఇక్కడ కష్టపడినందుకు ఈ రిజల్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు పి అల్మస్. నేను ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్లో జేఈఈ మెయిన్ పరీక్షలో మంచి పర్సెంటేజ్ సాధించాను. ఇందుకు గాను నేను నా తల్లిదండ్రులకి, నా గురువులకు మరియు ఈ వెంకటరెడ్డి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ ర్యాంక్ రావడానికి ముఖ్య కారణం మా కాలేజ్లో కండక్ట్ చేసిన ప్రతి టెస్ట్. ఆ టెస్ట్లో మేము ఏ విధంగా చదవాలి, ఏ విధంగా టైం మేనేజ్ చేయాలి అన్న ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మా ఉపాధ్యాయులు మాకు నేర్పించారు. అందుకని మాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దానికి మేము మా ఉపాధ్యాయులకి రుణపడి ఉంటాం. విద్యాశాఖలో 34 సంవత్సరాల ఉపాధ్యాయురాలుగా జయలక్ష్మి అందించిన సేవలు వెలకట్టలేనివని మదనపల్లి మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి కితాబునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణం నీరుకట్టువారిపల్లెలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో జయలక్ష్మి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రెడ్డప్ప అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, హోప్ హైస్కూల్ హెచ్ఎం విజయలక్ష్మి, బీజేపీ నాయకులు బండి ఆనంద్, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా 12 సంవత్సరాల కాలం పాటు వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు బయాలజీ టీచర్ గా విశేష సేవలు అందించి పదవి విరమణ చేస్తున్న జయలక్ష్మిని దుస్సాలువా, పుష్పగుచ్చం అందించి సన్మానించడంతో పాటు వారి సేవలను ప్రశంసించారు. అనంతరం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జయలక్ష్మి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు రాజబాటలు వేసి ఆదర్శ ఉపాధ్యాయులుగా చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారన్నారు. అలాగే మేడంతో పిల్లల గురించి మాట్లాడినప్పుడు కానీ ఈ విషయాలన్నీ కూడా మేడం యొక్క కమిట్మెంట్, ఆమె సిద్ధాంతాలు, ఆదర్శాలను చూస్తే ఒక రకంగా మేడం రిటైర్మెంట్ అవుతున్నారంటే విద్యాశాఖకు తీరని లోటు అని నా ఉద్దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఆ విద్యాశాఖకు చీకటి రోజు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మంచి వ్యక్తులంతా కూడా తొందరగా రిటైర్ అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ యొక్క సేవలను మనము లేదా వాళ్ళ యొక్క ప్లేస్ను ఫుల్ఫిల్ చేయలేం. కాబట్టి మనం ఫుల్ఫిల్ చేయాలంటే వాళ్ళు పాటించిన ఆదర్శాలని, అలాగే వాళ్ళు పాటించిన విలువల్ని, అలాగే వాళ్ళ యొక్క గొప్ప విధానాలని వీటింటికి కూడా కొనసాగిస్తేనే వాళ్ళకు మనము గౌరవం ఇచ్చినట్లు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఈ ఉపాధ్యాయులకు, పిల్లలకు మేడం జయలక్ష్మి గారు 34 సంవత్సరాల్లో చాలా సేవ చేసింది విద్యాశాఖ. ఆ మేడము ఆ మాటల్లోనే ఎంతో కమిట్మెంట్ కనపడేది. ఆ గొప్ప వ్యక్తి రిటైర్డ్ అవుతా ఉందని చాలా బాధతోనే నేను ఈరోజు రావడానికి కూడా కారణం కూడా. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు, పిల్లలకు మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం యొక్క ఆదర్శాలను, సిద్ధాంతాలను, విలువల్ని మనం ఇలాగే కొనసాగించాలి. ఆ కొనసాగించినప్పుడే ఈ గొప్ప వ్యక్తులు రిటైర్డ్ అయినా మన కనీస గౌరవమైనా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్పది. ఏ పోస్టు కానీ ఎన్ని మెథడ్స్ వచ్చినా ఉపాధ్యాయునికి ఆల్టర్నేటివే లేదు. కాబట్టి మేడం 34 సంవత్సరాలు అంటే వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింటారు. వివేకవంతమైన పౌరులను తీర్చిదిద్దే ఆ రాష్ట్రం నలుమూలలా మేడం యొక్క విద్యార్థులు ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సేవ 34 సంవత్సరాలు అంటే ఆషామాషి కాదు. ఇంకా మేడం ఆరోగ్యం చూస్తా అంటే ఇంకా 10 సంవత్సరాలు హాయిగా ఈ ఉద్యోగం చేసేట్లుగా అంత ఆరోగ్యంగా ఉంది. ఎందుకంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ ఉపాధ్యాయ వృత్తిని కూడా మేడము చాలా ఆస్వాదించినారు. చాలా ఇష్టపడి పనిచేస్తేనే ఉపాధ్యాయ వృత్తిలో ఖచ్చితంగా ఆరోగ్యాలు వాళ్ళ సొంతమైతే పిల్లలు, ఆ వాతావరణము, ఈ పాఠశాల నిజంగానే మనం వాళ్ళతో గడిపినామంటే మనకున్న జబ్బులు కూడా పోతాయని సర్వేలో కూడా తేలింది. కాబట్టి మేడం ఇంత రిటైర్డ్ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే మేడం ఎంత కమిట్మెంట్తో, ఎంత ఈ వృత్తిని ఆస్వాదించి 34 సంవత్సరాలు కొనసాగించిందంటే చాలా గొప్ప విషయము. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సమాంజలులు. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరియు నా చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు. ఈరోజు నా పదవి విరమణ అంటే నేను రిటైర్ అయిపోతానని నాకే నమ్మశక్యంగా లేదు. కానీ పదవి విరమణ అనేది ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి తప్పనిసరి కాబట్టి దీన్ని కూడా నేను స్వీకరిస్తున్నాను. 34 సంవత్సరాలు నేను మొత్తం మున్సిపాలిటీలో పనిచేసినాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆదోనిలో 4 సంవత్సరాలు చేసిన తర్వాత 95 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉన్నాను. హోప్ మున్సిపల్ హై స్కూల్లో 8 సంవత్సరాలు, కుమారపురం ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా 8 సంవత్సరాలు, మరియు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా నేను 14 సంవత్సరాలు బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా చేసినాను. సో నాకు ఎంతవరకు
నేను చేయగలను, ఆ వృత్తి ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించినాను అనేటువంటి ఆనందం నాకుంది. మీ మాటల ద్వారా నాకు అది చాలా క్లియర్గా అర్థమైంది. సో ఈ సభాముఖంగా నన్ను ఇంతవరకు సక్సెస్ఫుల్గా సదుం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు షఫీఉల్లా దగ్గర నుంచి 75,000 లంచాన్ని తహసీల్దార్ హుసేన్ అమ్మగారిపల్లి వీఆర్ఓ మహబూబ్ పాషా అడిగినట్లు సమాచారం. వీఆర్ఓ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విమల కుమారి పట్టుకున్నారు. తహసీల్దార్ హుసేన్ వీఆర్ఓ మహబూబ్ బాషాను ఏసీబీ డీఎస్పీ విచారిస్తున్నారు. విద్యార్థులకు మానవతా విలువల గురించి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమారి ఈశ్వరీయ సమాజం బాధ్యులు పద్మ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ సమాజం కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు మానవతా విలువలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ తరగతులు జరుగుతాయని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ తరగతులకు పంపాలని కోరుతున్నారు. ఓం శాంతి. సమ్మర్ వస్తుంది కదా, అందరికీ ఇంట్లో ఆలోచనలు ఉంటాయి. పిల్లలకి కొత్త కొత్త వెరైటీలు నేర్పించాలి అని అనుకుంటుంటారు. వాళ్ళల్లో ఏకాగ్రత పెంచాలనుకుంటుంటారు. కావున ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున 3 రోజుల పాటే, కేవలం 3 రోజుల పాటే ఈ సమ్మర్ క్యాంప్ని ఏర్పాటు చేస్తున్నాము. 24, 25, 26 మే అనగా మీరు కూడాను ఈ పిల్లల్లో ప్రోత్సాహాన్ని నింపి వారిని పంపించండి. కేవలం 3 రోజుల వరకే ఉచితంగా నేర్పిస్తాము. అందులో మీకు డిజిటల్ వెల్నెస్ అంటే ఈ రోజుల్లో పిల్లల్లో డిజిటల్కి సంబంధించినటువంటి విషయాలు తెలియకుండా వాళ్ళు కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాని గురించి వాళ్ళకి తెలిపించడం, అలాగే వాల్యూ గేమ్స్ అనుకోండి, వాల్యూస్ సంబంధించినటువంటి కథలు, చిన్న చిన్న కథలు, మరి డ్యాన్సెస్, తర్వాత అన్ని రకాలైనటువంటి విషయాలను వాళ్లకు అవగాహన చేయించడం జరుగుతుంది. కేవలం 3 రోజులేనండి. కావున మీరు మీ పిల్లల యొక్క ఉన్నతి కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ముందుండి 10 గంటల నుంచి ఉదయం 12:30 వరకు ఉంటుంది. 9:30కే వాళ్ళని ఇంటి నుండి పంపించారనుకోండి, ముందుగా వస్తారు, వాళ్ళు అన్ని రకాల విషయాలను తెలుసుకుంటారు. మీరు కూడా రావచ్చు, విషయాలను తెలుసుకోవచ్చు. కావున అందరికీ ఆహ్వానమే, రండి. ఓం శాంతి. కానీ మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి కల్పిస్తున్నాము. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినాము. ఈ ఏప్రిల్ 24, 25, 26 3 రోజుల పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినాము. స్పెషల్గా పిల్లలకి కూచిపూడి డ్యాన్స్, వెరైటీ గేమ్స్ ఉంటాయి, క్విజ్, మరి యోగాసనము అన్ని పిల్లలకి ఇంకా నేర్పిస్తాము. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఉంటుంది. ఎవరైతే గేమ్స్లో విన్నర్స్ అయి ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రైజెస్ కూడా ఉంటుంది.
మీరు 22వ తేదీ లోపల మీ నేమ్స్ నమోదు చేసుకోండి. ఫోన్ నెంబర్ వచ్చి 7382610274. ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో ఫ్రీ సర్వీస్ అనమాట, ఫీజు ఏమీ లేదు. ఎవరైనా కూడా పిల్లలు 7 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ పైన ఎవరైనా రావచ్చు, పాల్గొనవచ్చు అనమాట. మరి వచ్చే వాళ్ళ బుక్స్ పెన్స్ తీసుకురండి. ఫ్రీ సర్వీసు ఫ్రీ ఉంటుంది, ఎవరైనా రావచ్చు. టైము ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు ఉంటుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీ మానవహారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. చిరుత మృతి చెందిన కేసులో రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి డిమాండ్. ఈ ఘటన గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.